BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వెల్కమ్ టు తెలుగు వన్. వైనాడ్ అనే మాట వినిపించగానే కళ్ళ ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళే సహాయకులకు ప్రకృతి విలయ విధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండె ధైర్యంతో పాటు మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే సామాన్య ప్రజల నుంచి రిటైర్డ్ ఆర్మీ అధికారుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు. రాముడి సీతను కిడ్నాప్ చేసిన రావణుడు ఎత్తుకెళ్లి శ్రీలంకలో నిర్బంధించాడు అనేది రామాయణం కథ. సీతను కాపాడటం కోసం రాముడు కట్టిన రామసేతు గురించి విన్నాం. కానీ ఇప్పుడు సీతే ప్రజల్ని కాపాడేందుకు ఉరకలెత్తుతున్న వరద మీద వారధి కట్టింది. అలాగని ఇదేమీ రామాయణ గాథ కాదు. కేరళ కొండ చర్యల బాధితులను రక్షించేందుకు భారత సైన్యాధికారిని మేజర్ సీతా షెల్కే చేసిన కృషి, అందుకే ఆమె పేరు మారుమోగుతుంది. ఒకవైపు నేలకూలిన చెట్లు, మరొక వైపు అడుగు వెయ్యనివని శిథిలాలు, వేగంగా ప్రవహిస్తున్న నది, పైనుంచి వర్షం, పరిమిత స్థలం, ఒక్క అనుకూలత కూడా లేని అత్యంత ప్రతికూల పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా నిట్టూర్చకుండా బ్రిడ్జి నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చేసింది ఆ ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన సీత. ఈ పనిలో కీలకంగా వ్యవహరిస్తున్న మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూపుకు నాయకత్వం వహించిన ఏకైక మహిళా అధికారిని. ఆమెను జనమంతా ఆమెకు జేజేలు పలుకుతున్నారు. పశ్చిమ కనుమల్లో పుట్టిన ప్రళయానికి కేరళలోని వైనాడ్ అల్లకల్లోలమైంది. పెద్ద ఎత్తున పేరుకున్న బురద, పొంగి పొరులుతున్న వాగులు, కొట్టుకుపోయిన వంతెనలు రెస్క్యూ టీములు బాధితుల్ని చేరుకునే వీలు లేకుండా చేస్తున్నాయి. అప్పుడే సీత శివంగలాగా దూసుకొచ్చారు. పరిస్థితులను అంచనా వేశారు. తాత్కాలిక వంతెనలు, బెయిలీ అంటారు, వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వీటిని నిర్మించేందుకు సీత ఆధ్వర్యంలో ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్లో పనిలోకి దిగింది. చిమ్మ చీకటి, జోరు వానన మధ్యనే వంతెన నిర్మాణం చేపట్టి నిర్విరామంగా పనిచేశారు. జూలై 31 రాత్రి 9 గంటలకు ప్రారంభించి మర్నాడి సాయంత్రం 5:30 కల్లా వంతెన పూర్తి చేశారు. 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెన అంత త్వరగా నిర్మించటం అంత సులువు కాదు. పైగా ప్రతికూల వాతావరణం. ఈ సమయంలో సీత అసాధారణ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. అందుకే ఆమెను సోషల్ మీడియా సూపర్ హీరోగా కీర్తిస్తుంది. ఈ బెయిలీ వంతెన నిర్మాణం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కార్యకలాపాల్లో కీలకమైన అడుగులు వేయడానికి సాయపడుతుంది. జాడలేని బాధితులను గుర్తించే వీలు కలుగుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో తనదైన సమయస్ఫూర్తి చూపించిన మేజర్ సీత తాను మాత్రం నన్ను మహిళగా చూడొద్దు, నేను సైనికురాలిని, భారత సైన్యం ప్రతినిధిగా నా విధులు నిర్వర్తిస్తున్నాను అని ఆమె చెప్పటం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం. బెంగళూరులోని మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్లో మేజర్ సీత ఏకైక మహిళా అధికారి. ఈ బృందాన్నే మద్రాస్ సాపర్స్గా పిలుస్తారు. ఈ ఇంజనీరింగ్ యూనిట్ సైన్యం కోసం మార్గాలను క్లియర్ చేయటం, వంతెనలు నిర్మించటం, యుద్ధ సమయంలో ల్యాండ్ మైన్లు గుర్తించడం వంటివి చేస్తుంది. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రెస్క్యూ ఆపరేషన్లోనూ భాగమవుతారు. సీతది మహారాష్ట్రలోని గాడిల్గావ్. తండ్రి అశోక్ షెల్కే న్యాయవాది. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన సీత ఐపీఎస్ కావాలనుకున్నారు. సరైన మార్గదర్శకత్వం లేక ఆమె ఆ లక్ష్యం చేరుకోలేకపోయారు. దాంతో భారత సైన్యంలో చేరటంపై ఆమె దృష్టి సారించారు. 2 సార్లు సశస్త్ర సీమాబుల్ పరీక్షల్లో విఫలమయ్యారు. అయినా నిరుత్సాహపడకుండా పట్టుదలతో 3వ ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు. ఆపై చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని 2012లో సైన్యంలో చేరారు. శారీరక బలహీనతలు, మానసిక ఉద్వేగాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మగవారికి దీటుగా మహిళలు రాణించగలరనటానికి మేజర్ సీత సరైన ఉదాహరణ. మహిళే కదా
ఇది రిస్క్ జాబ్ కదా అని ఎంతోమంది సీతతో అనేవాళ్ళు. రిస్క్ లేనిది ఎక్కడా అనేది ఆమె నోటి నుంచి వేగంగా వచ్చే మాట. రిస్క్ తీసుకోపోవటం కూడా పెద్ద రిస్కే అనుకునే సీత ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లో ధైర్యంగా పాల్గొన్నారు. నిద్ర, తిండి, నీళ్లు ఇలాంటివేమీ పట్టించుకోకుండా పనిచేసింది. మగవాళ్ళు ఎంత కష్టమైన పని అయినా చేస్తారు, మహిళలకు కష్టం అనే మాట ఆమె ముందు నిలిచేది కాదు. వైనాడులో సహాయ నిర్మాణ కార్యక్రమాల్లో తన బృందంతో కలిసి నాన్ స్టాప్గా పనిచేస్తున్న సీత మొహంలో అలసట కనిపించదు. రాకెట్ వేగంతో పనిచేయాలనే తపన తప్ప ఆ తపనే ఆమెను అందరూ ప్రశంసేలా చేస్తుంది.